హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. నేను ఈరోజు మలేషియన్ స్కాలర్షిప్, అది ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఎవరైతే మలేషియాలో ఫ్రీగా చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో నేను చెప్పే స్కాలర్షిప్ పేరు ఎన్టీసీపీ స్కాలర్షిప్. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, ఎన్టీసీపీ స్కాలర్షిప్. సో ఇక్కడ చూస్తే యూ కెన్ సీ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద స్కాలర్షిప్. సో స్కాలర్షిప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అప్లికేషన్ గైడ్ లైన్, ఇక్కడ మీరు చూస్తే జనరల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఎన్టీసీపీ స్కాలర్షిప్. డెడ్ లైన్ 12th June 2026 వరకు ఉంది. అప్లై చేసుకునే లింక్ ఇక్కడ ఇచ్చారు. ఇది ఒక ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్. సో ఈ స్కాలర్షిప్కి అప్లై చేసి ఒకవేళ మీకు ఈ స్కాలర్షిప్ వస్తే మీరు సెప్టెంబర్ అక్టోబర్ ఇంటేక్లో మలేషియాలో ల్యాండ్ అయిపోయి చదువుకోవచ్చు. The scholarship is offered to outstanding graduates from the MTCP recipient countries as listed in the MTCP scholarship website. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఏ కంట్రీస్ ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్, అది కూడా ఒక లిస్ట్ వీళ్ళు మెన్షన్ చేశారు, అది నేను మీకు చూపిస్తాను. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే 40 years కంటే తక్కువ ఏజ్ ఉండాలి ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి. సో సిజిపి అనేది 3 కంటే ఎక్కువ ఉండాలి అని మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రిలేటెడ్ ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ మీరు స్కోర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేదా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ యువర్ కాలేజ్. ఈ కాలేజ్కి వెళ్ళి అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అడిగి ఆ సర్టిఫికేట్ తీసుకొని అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఐఎల్స్ స్కోర్ అయితే మినిమం 6 ఉండాలి. టోఫెల్ మినిమం టోటల్ స్కోర్ వచ్చేటప్పటికి 60 ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో మనకి ఏదైనా ఇలాంటి స్కాలర్షిప్కి అప్లై చేసేటప్పుడు హెల్త్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు మెడికల్గా ఫిట్, ఈ స్కాలర్షిప్ తీసుకొని ఆ కంట్రీలో చదువుకోవడానికి అని ప్రూఫ్ లాగా హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది ఎలా తీసుకోవాలంటే ఒక రిజిస్టర్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతనికి ఈ ఫామ్ చూపించి అతను మిమ్మల్ని చెక్ చేసి మీకు సైన్ చేసి స్టాంప్ వేసి ఇస్తారు. దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఈ ఎంటీసీపీ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్, అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రిలేటెడ్ ఐఎల్స్, టోఫెల్, పీటీఈ లేదా ఎంఓఐ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, తర్వాత కరికులం విటే అంటే రెజ్యూమే, మెడికల్ రిపోర్ట్, లెటర్ ఆఫ్ రికమెండేషన్, ఇంకా మీ దగ్గర ఏమైనా అదర్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు దిస్ పర్టిక్యులర్ స్కాలర్షిప్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ ఫస్ట్లీ మీరు ఒక మలేషియన్ యూనివర్సిటీలో అప్లికేషన్ చేసుకొని ఆఫర్ లెటర్ తీసుకోవాలి. ఆఫర్ లెటర్ ఉంటేనే మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో దెర్ ఆర్ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ మెన్షన్, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏ యూనివర్సిటీస్, మలేషియన్ యూనివర్సిటీస్ ఎలిజిబులో ఈ స్కాలర్షిప్ మీరు పొందుకోవడానికి, ఆ యూనివర్సిటీస్లో మాత్రమే మీరు అప్లై చేయాలి. వేరే ఏదో యూనివర్సిటీకి అప్లై చేసి ఆ యూనివర్సిటీ పేరు ఇక్కడికి తీసుకొచ్చి ఎంటీసీపీ పోర్టల్లో మీరు అప్లై చేస్తే మీకు స్కాలర్షిప్ రాదు. మీరు ఈ స్కాలర్షిప్లో ఏమేమి బెనిఫిట్స్ పొందుతారని ఇక్కడ చూడొచ్చు. ఫుల్ ట్యూషన్ ఫీజు మొత్తాన్ని వేవియర్ ఇస్తుంది, అంటే కంప్లీట్ ట్యూషన్ ఫీజుని వాళ్ళే కడతారు. మంత్లీ అలవెన్సెస్ కూడా ఇస్తారు. సో వన్ టైం ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టికెట్, అంటే మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్ కాబట్టి మీరు మలేషియన్ కంట్రీకి వెళ్ళడానికి కూడా మీకు వన్ వే టికెట్ వేస్తామని చెప్తున్నారు ఇక్కడ. ఏరియా ఆఫ్ స్టడీ,
మీరు ఈ పర్టికులర్ ఏరియాస్లోనే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వాళ్ళు అయితేనే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్. మీరు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎకానమీ అండ్ ట్రేడ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీ, ఇస్లామిక్ ఫినాన్స్, లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలసీ స్టడీస్ అండ్ సస్టైనబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఇక్కడ చూడొచ్చు మీరు నర్సింగ్, మెడిసిన్ అండ్ క్లినికల్ ఫార్మసీ కోర్సెస్, వీటికి ఇది అప్లికబుల్ కాదు ఈ స్కాలర్షిప్. సెలక్షన్ క్రైటీరియా గురించి వస్తే అప్లికెంట్స్ విల్ బి కన్సిడర్డ్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ సెలక్షన్ criteria: high level academic and extracurricular achievements, excellent proficiency in English, demonstrated preparation for the chosen program of study. సో మీరు అకాడమికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే మీరు రెజ్యూమే కానీ కరికులం క్రియేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ స్కిల్స్ని దానిలో మెన్షన్ చేయండి. తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఐఎల్స్, టోఫెల్లో మంచి స్కోర్ తెచ్చుకొని అప్లోడ్ చేయండి, లేదా MOI తీసుకొచ్చి మెన్షన్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఓకే, ఫర్దర్ డీటెయిల్స్ నేను మీకు వెబ్సైట్లోకి వెళ్ళి చూపిస్తాను. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయానికి వస్తే లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఎలిజిబుల్ ఫర్ ద MTCP స్కాలర్షిప్ ఇక్కడ చూసుకోండి. ఆఫ్ఘనిస్తాన్ అని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇండియా ఈ స్కాలర్షిప్కి ఎలిజిబులే. సో మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మలేషియన్ యూనివర్సిటీస్ మీరు అప్లై చేసుకోవాల్సింది. ఈ పర్టికులర్ యూనివర్సిటీస్కి మాత్రమే మీరు అప్లై చేసుకొని ఆఫర్ లెటర్ తెచ్చుకోవాలి. ఆఫర్ లెటర్ తెచ్చుకున్న తర్వాత MTCP స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మెడికల్ రిపోర్ట్ ఫామ్ ఉంది కదా, అది మీరు ఏది పడితే అది అప్లోడ్ చేయడానికి కుదరదు. ఇక్కడ వీళ్ళు ఒక ఫార్మేట్ ఇచ్చారు, ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీయించి హాస్పిటల్ డాక్టర్ చేత, రిజిస్టర్డ్ డాక్టర్ చేత, ఫిజిషియన్ చేత సైన్ చేయించాలి. వాళ్ళు ఇక్కడ స్టాంప్ కూడా అడిగారు, సో అది కూడా వేయించాలి. నెక్స్ట్ రికమెండేషన్ లెటర్ ఫామ్, ఇది కూడా మీరు ఏది పడితే అది యూజ్ చేయడానికి కుదరదు. వీళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చారు, ఆ ఫార్మాట్ని యూజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫిల్ చేయించి ఇక్కడ వీళ్ళు 2 రిఫరెన్స్ లెటర్స్ అడిగారు కాబట్టి 2 రిఫరెన్స్ లెటర్స్ చేసి వాటి చేత సైన్ చేయించాలి. మీ కాలేజ్లో గైడ్ చేత, లేకపోతే HOD, ప్రిన్సిపల్ ఎవరి చేతంగా సైన్ చేయించవచ్చు. స్టాంప్ వేయించాలి ఖచ్చితంగా, అది మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ లాగిన్ చేయండి. మీకు అకౌంట్ లేకపోతే ఫస్ట్ రిజిస్టర్ చేయండి, తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత సో లాగిన్ చేసుకోండి. సో ఫస్ట్ మీకు ఇప్పుడు రిజిస్టర్ చేయడం ఎలాగో చూపిస్తాను. అప్లై స్కాలర్షిప్ మీద క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్టర్ క్లిక్ చేయండి. తర్వాత లాగిన్ పేజ్ ఓపెన్ చేయండి. లాగిన్ పేజ్ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. జనరల్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీ కంట్రీ, లెవెల్ ఆఫ్ స్టడీ, అకాడమిక్ సెషన్. ఇక్కడ మీరు ఆఫర్ లెటర్ తెచ్చుకుంటారు కదా యూనివర్సిటీ నుండి, మీరు ఏ కోర్స్కి అప్లై చేశారో ఆ కోర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు ఈ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీకి అప్లై చేసి ఆఫర్ లెటర్ తెచ్చుకున్నారో అది మెన్షన్ చేయండి. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయకపోతే ఇది సేవ్ అవ్వదు. సో నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయాలి.
తర్వాత ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మెయిలింగ్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఫిల్ చేయండి. దాని తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్, మీ పేరెంట్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వచ్చు. నెక్స్ట్ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్లో మీరు మాస్టర్స్కి అప్లై చేస్తున్నారు కాబట్టి బ్యాచిలర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఏమన్నా అవార్డ్స్ కానీ అలాంటివి ఏమన్నా వచ్చి ఉంటే ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వాలంటీర్గా మీకు ఏమన్నా సర్టిఫికేట్స్ ఉండి ఉంటే అవి ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో మీ నేటివ్ లాంగ్వేజ్ అంటే మీ మదర్ టంగ్ని ఇక్కడ మెన్షన్ చేయండి. దీని కింద మీరు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, అది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఎంఓఐ ఇంగ్లీష్ ఎంఓఐ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయండి. ఇక్కడ దానికి సంబంధించిన గ్రేడింగ్ని ఫిల్ చేసిన తర్వాత సేవ్ చేసి మీకు ఏమన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటే అది ఇక్కడ ఫిల్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి, చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ 20 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ మోటివేషన్, మీరు ఎందుకు ఈ స్కాలర్షిప్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏ యూనివర్సిటీకి అప్లై చేశారు, మీ స్కిల్స్ ఏంటివి, అవన్నీ మెన్షన్ చేస్తూ మోటివేషన్ లెటర్ లాగా ఫిల్ చేయండి. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి మీ పాస్పోర్ట్ కాపీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ ఫారిన్ యూనివర్సిటీకి అప్లై చేయాలన్నా మీకు పాస్పోర్ట్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ మీరు ఇవి మీ కాలేజ్ నుండి తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఐఎల్స్, టోఫెల్స్ లేదా పీటీఈ, ఎంఓఐ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. కరికులం విటే జాగ్రత్తగా ఫిల్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మెడికల్ రిపోర్ట్ ఫామ్ ఒక ఫిజిషియన్ దగ్గర సైన్ తీసుకుని అది ఇక్కడ అప్లోడ్ చేయండి. 2 రికమెండేషన్ లెటర్స్ మీ కాలేజ్ నుండి తీసుకొచ్చుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు అప్లై చేసిన యూనివర్సిటీ నుండి మీకు ఒక ఆఫర్ లెటర్ వస్తుంది, అది ఇక్కడ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా మీకు అడిషనల్గా ఏమన్నా డీటెయిల్స్ ఈ స్పెసిఫిక్ స్కాలర్షిప్కి సంబంధించిన ఏమన్నా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే అవి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సపోజ్ మీకు ఏమన్నా అవార్డ్స్ వచ్చినా సర్టిఫికేట్స్ ఏమన్నా ఉన్నా అవి ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిక్లరేషన్లోకి వెళ్ళి ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ బీన్ కన్విక్టెడ్ బై కోర్ట్ ఆఫ్ లా ఆఫ్ ఎనీ కంట్రీ అని అడుగుతున్నారు. నో క్లిక్ చేసి ఇక్కడ ఇవన్నీ చెక్ చేసి రివ్యూ చేసుకోండి ఒకసారి. తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నప్పుడు సబ్మిట్ చేసేయండి, అంతే. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.